బేసిక్‌గా డాక్టర్ ఒక క్వెషన్ అడిగారనుకోండి, దానికి ఏదో ఒక రీజన్ ఉంటది. మేము అనస్థీషియా పీజీ చేసేటప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. ఒక మదర్ వాళ్ళ చిన్న బాబుని తీసుకొని సండే రోజు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్‌కి వచ్చారు. సో, అక్కడ ఆ బాబుకి కడుపు నొప్పి వస్తూ ఉండింది. సర్జన్ ఎగ్జామిన్ చేశారు. ఆ బాబుని ఎమర్జెన్సీ సర్జరీకి పోస్ట్ చేసుకున్నారనమాట. సో, మేము అనస్థీషియా పీజీ అప్పుడు తన దగ్గరికి వెళ్ళి, "అమ్మ మీ బాబు ఎప్పుడు తిన్నారు? ఏం తీసుకున్నారు?" అని అడిగాం. అంతే. ఆ మదర్‌కి చాలా కోపం వచ్చేసి, అసలు మా బాబు ఏం తింటే మీకెందుకు, ఎప్పుడు తింటే మీకెందుకు అని మమ్మల్ని అందరినీ బాగా తిట్టిందనమాట. మేము చెప్తున్నాం, అసలు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా సరే అస్సలు వినట్లేదు. సో, బేసిక్‌గా డాక్టర్ ఒక క్వెషన్ అడిగారనుకోండి, దానికి ఏదో ఒక రీజన్ ఉంటది. ర్యాండమ్‌గా అలా క్వెషన్ అనేది అసలు అడగం కదా! సో, అనస్థీషియా ఇచ్చినప్పుడు ఏమవుతదంటే, స్టమక్ ఫుల్‌గా ఉన్నప్పుడు స్టమక్‌లో నుండి కంటెంట్స్ బయటకొచ్చేసి లంగ్స్‌లోకి వెళ్ళే అవకాశం ఉంటది. అది లైఫ్‌కే చాలా డేంజర్ అనమాట. సర్జరీకి పోస్ట్ చేసుకున్నామంటే డాక్టర్ ఏ క్వెషన్ అడిగినా సరే దానికి ఒక రీజన్ ఉంటది. ర్యాండమ్‌గా ఏ డాక్టర్ కూడా క్వెషన్స్ అనేవి అడగరు. ఇదంతా కూడా మీ సేఫ్టీ కోసమే.